పట్టాలపై ఉండాల్సిన రైలు ఇంజిన్ లారీ ఎక్కింది. వినటానికి కొంచెం వింతగానే ఉన్నా ఇది నిజం. ఈ వింత సన్నివేశం బీఆర్కే ఛానల్ కెమెరా కంటపడింది. ఇంతకీ ఏంటా రైలు, అది లారీపైకి ఎలా ఎక్కింది, ఎక్కడ? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ అందిస్తారు. వింత కాదు, విచిత్రం కాదు, ఇదో అద్భుతం. రైలు ట్రక్ ఎక్కడం ఏంటా అని ఆలోచిస్తున్నారా? మనం చూస్తుంది నిజమే. ఇక్కడ పరిసర నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ పరిసర ప్రాంతంలోని హైవే వద్ద ఇక్కడ చూస్తున్నాం. సుమారు బళ్ళారి, ఉత్తరప్రదేశ్ నుంచి బళ్ళారి వెళ్తున్న ఈ ట్రైను ట్రక్ ఎక్కడం చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఈ ఈ ఇంజను ట్రైనుకు సంబంధించిన ఇంజను ట్రక్కుపై ఎక్కడం ఏంటా అని చెప్పేసి ఇక్కడ విచిత్రంగా వింతగా చూస్తున్న పరిస్థితి మనకు ఇక్కడ కనబడుతుంది. ఏదైతే ఉత్తరప్రదేశ్ జిల్లాకు సంబంధించిన ఈ ట్రక్కు ప్రస్తుతం బళ్ళారి వెళ్తుంది. మార్గ మధ్యంలో ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్కు సంబంధించిన పోచంపాడు హైవేపై ఇది బీఆర్కే న్యూస్కు చిక్కింది. ఇది ప్రస్తుతం ఈ యొక్క వింతగానే భావించవచ్చు. ఎందుకంటే ట్రైను పట్టాలపై ఉండాల్సిన ఈ ఇంజను ఇప్పుడు ఒక్కసారిగా ఈ ట్రక్కుపై ఉంది ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి ఇక్కడ మనం స్పష్టంగా కనబడుతున్నాం. హైవేపై వెళ్తున్న వాహనదారులు సైతం చూసి ఇక్కడ ఈ ఇంజన్ని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. మనం ఎప్పుడు ట్రైను ప్రతిరోజు మనం పట్టాలపై ఎక్కి చూస్తాము, కానీ ఈరోజు ట్రక్పై ఇలా ఎట్లా ఉంది అని చెప్పేసి చూస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతున్నది. ఏదైతే జిల్లాకు సంబంధించిన ఈరోజు మేము ఒక కవరేజ్కు వెళ్ళాము, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన కవరేజ్కి వెళ్ళాము. ఆ కవరేజ్కి వెళ్ళిన క్రమంలో ఇక్కడ మాకు హైవేపై ఆగి ఉన్న దృశ్యం ఒక్కసారిగా క్లిక్ ಮಾಡడంతో ప్రజలకు ప్రేక్షకులు చూపించడానికి ఇక్కడ చూపెట్టున్న పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఈ విధంగా చూస్తున్నాం మనం. ఏదైతే ట్రైనుకు సంబంధించిన ఇంజన్ ట్రక్పై ఎక్కడం ఏంటా అని చెప్పేసి చూస్తున్న పరిస్థితి ఒక్కసారిగా మా బీఆర్కేకు కెమెరాకు చిక్కడంతో అక్కడ దీని దృశ్యాన్ని చూపిస్తున్న పరిస్థితి కనబడింది. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, బీఆర్కే న్యూస్, నేషనల్ హైవే నుంచి.